తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. ఖరీఫ్, వేసవి కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది ఈ పంట. వేసవిలో ఆరుతడి క్రింద సాగు చేసిన నువ్వు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ఈ పంట బెట్టకు గురయ్యే అవకాశం ఉంది. పంట సున్నిత దశల్లో బెట్టకు గురికాకుండా చూడడంతో పాటు పోషక యాజమాన్యం పట్ల శ్రద్ధ చూపితే దిగుబడులు నాణ్యంగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి. దాదాపుగా మన తెలంగాణలో 35 నుంచి 40 వేల ఎకరాల విస్తీర్ణంలో నువ్వుల పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఎగుమతి తగ్గట్టుగా నువ్వుల పంటను గనక సాగు చేసి విదేశాలకు గనక నువ్వులను గనక మనము ఎగుమతి చేసినట్లయితే రైతులు ఆశించిన అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. నువ్వుల పంటకు మురుగునీరు నిల్వనటువంటి తేలికైనటువంటి నేలలు అనుకూలమైనవి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తున్నట్లయితే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. అదేవిధంగా 24 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని గనక ఆఖరి దుక్కిలో వేసుకొని నువ్వులను విత్తుకోవాలి. మనం విత్తిన 30 రోజుల తర్వాత అదనంగా మరియు 18 కిలోల యూరియాను పైపాటుగా అందించాల్సి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నువ్వుల పంట సాగులో నీటి యాజమాన్యం అనేది చాలా వరకు ఎంతో ప్రాధాన్యం. ఎందుకంటే ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల పంట దెబ్బతిని దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఇక్కడ ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మనం విత్తిన వెంటనే తేలికపాటి తడిని ఇచ్చి మనం ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా పూత మరియు కాయ అభివృద్ధి చెందే దశలోను, గింజ కట్టు దశలో మనం నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా నీటిని ఇవ్వడం వల్ల తడి ఎక్కువగా ఉండి నువ్వుల పంట అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికపాటి తడులు అవసరం మేరకు ఇచ్చి మనం అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎగుమతికి అవకాశం ఉన్న పంట కాబట్టి ఈ పురుగు మందులు వాటి అవశేషాలు లేకుండా మంచి నాణ్యమైన తెల్లని నువ్వులు కానీ లేదా పైన పొట్టు తీసేసినటువంటి నువ్వుల పప్పు కానీ అవి ఎగుమతికి ఎక్కువ అవకాశం ఉన్నవి. ఈ విధంగా రైతులు ఆశించిన మేరకు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.